ఏమండి నిజంగా ఒక్కటి చెప్తా ఉన్నాను. వారు బీసీ హాస్టల్స్లో ఇదివరకు అదే మొన్న గౌరవ హోంమంత్రి వర్యులు వెళ్ళి కూర్చుంటే భోజనంలో బొద్దింకొచ్చిందండి. దయచేసి ముందు మీ డిపార్ట్మెంట్ గురించి దయచేసి ఆలోచన చేయాల్సిందిగా. నాడు నేడు స్కీమ్ కింద గతంలో ఎంత చక్కగా జగన్మోహన్ రెడ్డి గారు స్కూల్ పరిస్థితుల్ని ఎంత చక్కగా మార్చాడో, ఎంత చక్కగా ప్రజలకి విద్యార్థులకి ఎంత గొప్పగా ఆయన మేలు చేశాడో, మరి స్కూల్ పిల్లల భవిష్యత్తుని ఐక్యరాజ్య సమితి దాకా కూడా తీసుకువెళ్ళినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారైతే ఈ రోజున స్కూళ్ళు మూసివేసే స్థితికి మీ ప్రభుత్వం దిగజారిపోయిందన్న విషయం మీరు దయచేసి గుర్తుపెట్టుకోండి. 24 గంటలు జగన్నామస్మరణ మీకెందుకండి? పోనీ అలా అన్నా చేసుకోండి, పుణ్యమన్నా వస్తుంది, మీ పాపాలు తొలగిపోయి. జగన్మోహన్ రెడ్డి గారిని సంవత్సర కాలం దాటిపోయినా కూడా టార్గెట్ చేస్తూ మా పరిస్థితులు ఇలాగే వెళ్ళబుచ్చుకుంటామంటే మాత్రం 29 తర్వాత ఖచ్చితంగా మీ భవిష్యత్తు ఇక ఎప్పటికీ ప్రశ్నార్థకంగానే మిగిలిపోతుందన్న విషయం అధికార పార్టీ గుర్తుపెట్టుకోవాలి.